హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన దేశ అపకీర్తి దేశాలకి తీసుకెళ్ళటంలో ఎలక్షన్ కమిషన్ తన వంతు ప్రయత్నం తూచా తప్పకుండా కనీసం వెనకడుగు కూడా వేయకుండా జువ్వు అని ఎగురుతూనే ఉంది. అసలు ఇండియాలో ఎంత దరిద్రమైన వ్యవస్థ ఉందా అని ఎవరో చెప్పనవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీలు సొంతగా ప్రచారం చేసి దాన్ని నెరవేర్చేలా ఉన్నాయి. అన్నా ఏం టాపిక్ అన్నా అంటే ఇది మన బ్రెజిల్ మోడల్. ఆ బ్రెజిల్ మోడల్ మామూలుగా కాదు, ఆవిడ బాధ మామూలుగా లేదు. ఇది ఎంజీటీవీ అనేసి బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్. వాళ్ళు కూడా చివరికి ఎలక్షన్ కమిషన్ మొహం పైన తుప్పుకని ఊస్తూనే ఉన్నారు. ఒరే పిల్లి పిత్రేలారా, మా మోడల్ 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి మోడలింగ్ ఫోటోల్ని ఇప్పుడు మీరు ఓటర్ల కార్డుల పైన అంటబెట్టి వాటితో 22 ప్రదేశాల్లో 22 ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి దాంతో 10 బూతుల్లో ఫేక్ ఓట్లు వేయించారంటే మీరేం మనుషులు రా అని తిడుతూ ఉన్నారు. అంతేకాదు దానికి సంబంధించిన మోడల్ ఫోటోలు తీసిన వ్యక్తి కూడా ఆ సిచ్యువేషన్ వివరించారు. నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ రోజుకి మహా స్ట్రాంగ్ అయిపోతూ బీజేపీకి ఎక్కడెక్కడో ఏయో పెట్టి కెలికేస్తానే ఉన్నాడు. నిజంగా నిద్ర కూడా పడతలేదు వీళ్ళకి. నిన్న ఈవీఎం మొన్న పోలైన కదా 6వ తారీఖు ఎలక్షన్లో, ఆ 6వ తారీఖు ఎలక్షన్లో పోలైనటువంటి ఈవీఎం మిషన్స్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో పెట్టి లాక్ చేశారో ఆ స్ట్రాంగ్ రూమ్ కూడా పవర్ కట్ చేసి ఈవీఎంని ట్యాంపర్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీవీప్యాట్లు రోడ్డు మీద ఎట్లా పడ్డారా హౌలే అంటూ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి జ్ఞానేష్ కుమార్ని అడుగుతూ ఉన్నారు. దీనికి సమాధానం మనం ఎందుకు చెప్పాలంటే మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఓట్లు వేయటానికి వెళ్ళినప్పుడు వీడియోలు మనం చూయించాలా అని మళ్ళీ ఆయన అడుగుతారని అందరికీ భయం. అదేందో బెడ్రూమ్లోనో బాత్రూంలోనో ఓయో రూమ్లో వీడియోలో పర్సనల్గా ఉన్న వీడియోలు చూపించినట్టు ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటికీ మించి ఈ బ్రెజిల్ మోడల్ ఇష్యూ ఇప్పుడు దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఎలా గెలుస్తుందంటే ఇలా దొంగతనంగా ఓట్లు సృష్టించి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వారందరినీ వాళ్ళ మంచాన చేర్చుకొని ఇలా చేస్తుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి బ్రెజిల్ టీవీలో వచ్చినటువంటి ఈ న్యూస్ని చూడండి, అర్థమవుతుంది మన బతుకు ఎంత దారుణంగా దిగజారిందో అనేది. O país está envolvido numa polêmica na Índia. A denúncia de suposta fraude nas eleições da Índia é que esta mulher do vídeo... లాంగ్వేజ్ అర్థం కాదు, సిచ్యువేషన్ మాత్రం టాపిక్ మనకు Segundo సంబంధించింది. as investigações do Partido do Congresso Nacional, a eleitora é uma modelo que não é indiana. Essa mulher que aparece no vídeo nunca foi modelo e ainda não viajou para fora do Brasil. Ela conta que nem passaporte tem, mas de uma hora para outra ficou famosa em um país que ela nunca cogitou conhecer. Larissa Neri é cabeleireira e trabalha... ఇప్పుడు మనం చూసాం కదా మోడల్, ఆ మోడల్ అమ్మాయి అక్కడ హెయిర్ స్టైలిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. తనకు ఒక సలూన్ ఉంది, మీరు చూడండి, ఆవిడ హెయిర్ స్టైలిస్ట్గా చేస్తూ ఉన్నారు. ఆవిడ వచ్చి మన ఇండియాకి వచ్చి ఓట్లేసి వెళ్ళింది. Trabalha neste salão em Nova Lima, na região metropolitana de BH. Ela conta que a foto foi tirada em 2013 pelo amigo Matheus, que estava começando a carreira de fotógrafo. Ela tinha 17 anos na época. E ఇతను వచ్చేసి 12 సంవత్సరాల క్రితం ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్. ఆయన కూడా చెప్తున్నాడు, ఓరి నాయన 2-3 ఫోటోలు చూపిస్తాడు ఆయన, చూడండి. autorizou o amigo a colocar o registro em uma plataforma da internet para divulgar o trabalho dele. Eu fico com muito medo porque qualquer um pode baixar material. E tem muitos artistas, muitos fotógrafos que publicam a foto lá, sabe? సరే, ఇది మీకు అర్థం కాదు కానీ వీడియో మొత్తం చూపిస్తా చూడండి. సో ఈ వ్యక్తులంతా కలిసి ఏం చేస్తున్నారో తెలుసా, మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఫ్రాడ్ గురించి, ఓట్ చోరు గురించి, మోడీ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, 22 దొంగ ఓట్లు గురించి, 18 బూతుల్లో ఈవిడ ఎలా వెళ్ళి వేసింది అనే దాని గురించి మనల్ని చించి చెండాడుతూ ఉన్నాడు. మన మూర్తి గారేమో ఏదేదో మాట్లాడతాడు, ఆయన సెంటిమెంట్ ప్లే చేశాడు, అవలా అక్కడికి వెళ్ళి తిరిగాడు, రాలా జనాలు,
ఇప్పుడు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లో లైట్లు ఆపేసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఈళ్ళు గట్టిగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎన్‌డీఏ అనేది చిత్తుగా ఓడిపోబోతుంది బీహార్‌లో అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఈవీఎంస్‌ని మేనేజ్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ ఒక్క విషయం మీకు క్లియర్‌గా చెప్తున్నా. ఈవీఎంస్‌లో ఉన్నటువంటి వీవీప్యాడ్‌లు లెక్కించవలసి వస్తుందేమో అనేసి వీవీప్యాడ్‌లన్నిటిని రోడ్ల మీద ధారాళంగా కుప్పలుగా పోశారు. ఫేక్ ఓటర్లు అయితే రోడ్డు మీద ఎన్నో ఐడీ కార్డులు ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఓట్ చోరీ చేస్తున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్‌ని మీరు నిజంగా జెన్‌జీస్ అయితే, మీలో ప్రవహిస్తుంది ఉడుకు రక్తమే అయితే, మీ ఓటు కోసం మీరు ఫైట్ చేయండి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. ఇలా బ్రెజిల్ మోడల్‌ని తీసుకొచ్చి నా జీవితంలో ఒక ఓటర్ కార్డ్ మీద ఇంత అందమైన ఫోటోని ఫస్ట్ ఈ బ్రెజిల్ మోడల్‌నే చూసా. సీరియస్‌గా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి ఇన్‌స్టాగ్రాముల్లోనో అక్కడో ఎక్కడో ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు పెట్టేసి ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేసి ఓట్లు వేసేయడమే కుమ్మడమే. అర్థమైంది కదా! ఇటువంటి దరిద్రమైన వ్యవస్థలో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం మనకుంది. గాంధీ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు స్వయంగా రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. అది ఒక దరిద్రుడి చేతిలోకెళ్తే ఏమవుతుందో కూడా ఆయన చెప్పాడు. ఆ రాజ్యాంగమే నిర్వీర్యం అవుతుందని అంబేద్కర్ గారు సెలవిచ్చారు. ఇప్పుడు అదేవిధంగా మన దేశంలో ఎలక్షన్ విధానానికని ఇండిపెండెంట్ బాడీగా చెప్తున్నటువంటి ఈసీ అవలంబిస్తున్నటువంటి డొంకదారులు ఎస్ఐఆర్ అని, అదని, ఇదని ఓట్లు తీసేయటం, ఓట్లు యాడ్ చేసుకోవటం, ఈ ఫేక్ ఓట్లు, డబల్ ఓట్లు, జీరో ఇల్లు అది ఇదని చేయటం వెనక చాతకాని చవటలు చేసి, దద్దమ్ములు చేసే ఒక పనికిమాలినోళ్ళు చేసే పనిది. ఎందుకంటే ఒకరోజు ఫుడ్ లేకపోతే అడుక్కు తింటాడేమో మనిషి గాని, ఇలా దిగజారి మాత్రం తాకట్టు పెట్టరు జీవితాల్ని. అలా చండాలంగా బ్రతుకుతున్నారని చెప్పాలి రాజకీయ నాయకులంతా. మీకు గనక అర్థమైతే నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుగా, చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.